రిలీఫ్ ఇచ్చింది అధ్యక్ష. మళ్ళా ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో చేయాలని చెప్తే కూడా ఒక ఆర్ఓఆర్ చట్టం 2020, అదేవిధంగా పోర్టల్ పేరు ధరణి, ఈ రెండింటినీ దరిదాపుగా 87 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒక ధైర్యంగా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఎల్ఆర్యుపి ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా 50,000 మంది పైన మొత్తం కూడా చేసి బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష. దాన్ని అనేక మంది చిన్న చిన్న తప్పులు ఉన్నట్లయితే దాన్నే చూపించేసి మొత్తం కూడా ఏదో బాగులేదని చెప్పేసి ప్రయత్నం చేసిన అధ్యక్ష. నేను మీ ద్వారా ఈ యొక్క సభకు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే దరిదాపుగా 584 మండలాల్లో 10,823 గ్రామాల్లో 1,507 బృందాలతో ఆనాడు చేసిన అధ్యక్ష. మన జనాభా మన యొక్క భూ భాగం విస్తీర్ణం 1,12,000 అయితే భూ విస్తీర్ణం 2,80,000 కోట్ల ఎకరాలు. అందులో 1.78 కోట్ల సర్వే నెంబర్లో 72 లక్షల సర్వే ఖాతాలకు చెందిన భూమిని ఆనాడు చేసిన అధ్యక్ష. పార్ట్ ఏ పార్ట్ బి అని పెట్టిండ్రు. పార్ట్ ఏలో ఆనాడు 1,42,00,000 ఎకరాలకు సంబంధించిన భూమిని వాళ్ళందరినీ కూడా నిర్ణయించి ఇది మీది భూమి అని చెప్పేసి 18 ఫీచర్స్ ఉన్న ధరణి పాస్బుక్ను వాళ్ళకి అందజేసింది అధ్యక్ష. పార్ట్ బిలో ఆనాడు దరిదాపుగా 16.5 లక్షల భూమిని పెట్టింది. ఆ తర్వాత ఇవాళ చూసుకుంటే అధ్యక్ష, ఇవాళ ఈ రాష్ట్రంలో 70,60,000 మంది రైతులకు 1,55,97,000 ఎకరాలను ఇవాళ ధరణిలో నిక్షిప్తమై వాళ్ళందరూ గుండె మీద మంచిగా చేసుకుని నిద్రపోతున్న అధ్యక్ష. ఇది వాస్తవం. ఈ వీళ్ళందరినీ కూడా ఇవాళ చెడగొట్టాలని చూస్తే మాత్రం ఇవాళ మరలా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్ళా పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ధరణిలో కోర్ బ్యాంకింగ్ ధర్నాలో మంత్రి గారు ఎప్పుడు చెప్పినా కూడా ఇంతకుముందు ఏది లేదన్నట్టు ఫస్ట్ టైం ఇది ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే బయట కూడా తెలుస్తాయి, ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో. ఇప్పుడు కూడా అదే ఉన్నది అధ్యక్ష. ఇవాళ వరకు కూడా ఇవాళ ఏప్రిల్, ఇవాళ మార్చి 28, ఈ రోజు కూడా అదే ధరణి సిస్టమే రన్ అవుతున్నది, అదే సాఫ్ట్వేర్ రన్ అవుతున్నది, అవే మాడ్యూల్స్ రన్ అవుతున్నాయి. ఇది నిర్వివాద అంశం. 1,55,00,000 ఎకరాలకు సంబంధించిన 70 లక్షల మంది రైతులకు ఇవాళ మీరిచ్చే రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ప్రొక్యూర్మెంట్ కానీ మీరు వేసే డబ్బులు కూడా ఇందులో ఉండే డాటాతోని ఇదే ఎకరాలకు ఇదే భూమికి మనం వేస్తున్నాం అధ్యక్ష. అది నిర్వివాద అంశం కాదని చెప్పమని చెప్పండి. అందులో వీళ్ళు చాలా చేంజెస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నేను ఒక 4 అంశాల మీద ఖచ్చితంగా వారికి తెలియదలుచుకున్నా. ఇవాళ మ్యూటేషన్ అని ఇంతకుముందు మీకు తెలుసు పెద్దలు 2014 కంటే ముందు మ్యూటేషన్ కోసం పోయినట్లయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం అయ్యేది అధ్యక్ష. ధరణిలో పెట్టిన ఫీచర్ తర్వాత ఒకటేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్, ఇష్యూయింగ్ ద పాస్బుక్ ఇది అయిందా లేదా? 1,55,00,000 ఎకరాలకి జరిగిందా లేదా? కాబట్టి ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారు ఈ భూభారతిలో అధ్యక్ష, వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పీకర్ గారు ఇవాళ ఈ భూభారతిలో మ్యూటేషన్ పద్ధతిలో మ్యూటేషన్ ఒకవేళ ఆ ఎంఆర్ఓ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే అధికారికి వాళ్ళకి ఇష్టం లేనట్లయితే వాళ్ళు ఒప్పుకుంటేనే ఉప ముఖ్యమంత్రి అధ్యక్ష పల్లా రాజేశ్వరరెడ్డి గారు భూముల గురించి, తెలంగాణలో భూములపై హక్కుల గురించి, ధరణి గురించి మాట్లాడుతూ చాలా సత్యదూరమైనటువంటి అంశాలని సభకి, రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా సభలో ఉన్న అందరికీ సమాచారం ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు మాట్లాడుతూ ధరణిలో పార్ట్ బిలో పెట్టినటువంటి భూముల గురించి, లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఈ తప్పులు జరిగితే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి? దున్నేవాడిదే భూమి, ఇదే కదా నినాదం.
దున్నేవాడిదే భూమి అనే నినాదమే సాయుధ రైతాంగ పోరాటం యొక్క ప్రధాన నినాదం. ఆ నినాదం నుంచి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బోడుగల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా, బొద్దుగల నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో భూములపై రైతులకు హక్కు కల్పిస్తూ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి ఆనాటి చట్టం చేసి రైతులపై హక్కు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధ్యక్ష, ఆనాటి నుంచి ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్ రైతులకి చక్కగా దున్నేవాడితో సహా భూమిపై బతున్న అందరికీ హక్కులు కలిపి భూములు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా అనేక చట్టాలు వచ్చాయి. ల్యాండ్ రిఫార్మ్స్ కానీ, నేను చెప్తున్నానండి, ఖమ్మం జిల్లా అయినా తెలంగాణ అయినా మొత్తం అన్ని చోట్ల జరిగిందే చెప్తా ఉన్నాను, అన్ని చెప్తున్నాను. అధ్యక్ష వినండి సార్, ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా 70s వచ్చినటువంటి యాక్ట్తో అనేక మంది, కొన్ని లక్షల మందికి భూములపైన హక్కులు కలిగాయి. అధ్యక్ష, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక పోరాటాలు, ఒక పోరాటం కాదు అధ్యక్ష, నక్సల్బరీ ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఉద్యమాలతో భూములపై ఉన్నటువంటి హక్కుదారులు కేవలం పట్టదారులు ఒక్కళ్ళే కాదు అధ్యక్ష, ఆనాడు భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, పట్టాదారులు, కాలువల వాళ్ళు ఉన్నప్పటికి కూడా తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు, చట్టాల ద్వారా చాలా మందికి కబ్జా కాలంలో, అంటే ఆక్యుపేషన్ కాలంలో చాలా మంది వచ్చారు అధ్యక్ష. కొన్ని లక్షల మంది వచ్చారు, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తే ఒక్క కలం పోటుతో రాష్ట్ర చరిత్రలో కాదు అధ్యక్ష, దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఏదైనా ఉద్యమం జరిగితే ఆ ఉద్యమం లక్ష్యాలను చట్టాలుగా మారుస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూశాం. కానీ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో ధరణి అనే చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టదారు కాలం పెట్టి 70 ఏళ్ళు వెనక్కున్నటువంటి జమీందారుని, భూస్వాముల్ని, జాగీర్దారులు తీసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష. దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం. మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం, బయట మాట్లాడాం, ధరణిని మారుస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం, ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా, తరాలుగా వస్తున్న హక్కులు వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తా ఉంటే మళ్ళీ ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష? దాదాపు 24 లక్షల మంది భూమి లేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ బిల్లు పెట్టి అధికారుల చుట్టూ తిప్పి ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరు మీద ధరణిలో చేసుకున్నారు, లేకపోతే మీకు అడ్డగోలుగా దారాదత్తం చేసుకున్నారు. ఆ ధరణిలో పెట్టిన తర్వాత ఒకటేసారి అధ్యక్ష, ఒక్కసారి ధరణిలో ఎక్కిచ్చేస్తే మళ్ళీ దాని తేపై రెవెన్యూ రిజిస్ట్రార్ గారి దగ్గరకు, ఎంఆర్ఓ గారి దగ్గరికి వారికి హక్కులు ఇచ్చారు. తేహపాలనే ఇది పలానా ఎక్స్పైరీ ఉందా? ఉంది. రిజిస్ట్రేషన్ చేయొచ్చా? చేయొచ్చు. వెరిఫికేషన్ కూడా లేదు అధ్యక్ష. మీరు ఎక్కించుకుంటే అధికారం మీ చేతిలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్కించవచ్చు. ఒక్కసారి ఎక్కించామంటే కనీసం దానికి వెరిఫికేషన్ కూడా లేదు. ఏమంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇంకో వ్యక్తి చేతుల్లోకి పోతుంది, ఆయన ఇంకో చేతుల్లో పోతుంది. అసలు ఆయన వెరిఫికేషన్ నాది అని రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర కనీసం అప్పీల్ కూడా లేదు అధ్యక్ష. అటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులు కాలరాసి పోరాటాల ద్వారా అధ్యక్ష వారికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష. ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు బాచి భూస్వాములు, దొరలు, జాగీర్దారులు, జమీందారులు భూములు తెల్లకాయత మీద రాసిచ్చి గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఎత్తేసారు అధ్యక్ష. దశాబ్దాలుగా దున్నుకుంటున్నటువంటి భూములు కూడా హక్కు లేకుండా చేశారు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిచిపోయినటువంటి మేము ఎప్పుడో అమ్మేసుకున్నాం అంటే వాళ్ళు లేరు. వాళ్ళ మనవల్లో వచ్చి ఏమంటే ఇక మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది, ఈ భూమి నాది అని వచ్చేసారు.
నేను చాలా ఉదాహరణ కూడా చెప్పాను అధ్యక్ష. ఇంకా తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ రకంగా సభని రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. మేము బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం, ధరణిని బంగాళాఖాతాలు వేస్తాం, మారుస్తాం, ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం. అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని, దాన్ని బంగాళాఖాతాలో వేయాలనే మాకు ఓటు వేసింది. ఆ వేసిన దాన్ని మేము చెప్పిన మాటకు న్యాయం చేయాలి కదా అధ్యక్ష, చేస్తా ఉన్నాం. అధ్యక్ష నాకు 2 నిమిషాలు కాకముందే వాళ్ళు అర్ధగంట మాట్లాడితే నేను ఏం మాట్లాడాలి అధ్యక్ష? మీరు మాట్లాడే అవకాశం ఇవాళ పార్ట్ బిలో దయచేసి పల్లారాజేశ్వర రెడ్డి గారు మీరు డిమాండ్ కన్ఫై అయ్యి మాట్లాడండి. డిమాండ్ మాట్లాడుతుంది సార్. రెవెన్యూ గురించి నేను డిబేట్ కావట్లేదు సార్. రెవెన్యూలోనే సార్ ఇది చాలా ముఖ్యమైన విషయం సార్, ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అంశం. మీరు లెఫ్ట్ భావాలు ఉన్న లీడర్, మీరు నిజాలే మాట్లాడండి. మీరు పాత కథలు చెప్పి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. మీరు ఉన్న డిమాండ్స్ మీదే మాట్లాడండి. తప్పనిసరి సార్. ఒకటి వాస్తవం, ఇవాళ ఏదైతే మీరు దుర్మార్గం అంటున్న ధరణిలోనే ఈ రోజున 70,60,000 మంది ఖాతాల్లో 1,55,97,000 ఎకరాలు ఉంటే వాళ్ళకు సంబంధించింది ఎక్కడైనా ఇష్యూ వచ్చిందా మీరు తెలుసుకోండి. ఒకటి. రెండోది, ఇదే దాని ప్రకారం రైతు భరోసా, రైతు బీమా మిగతా ఇస్తుందా లేదా కూడా మీరు దయచేసి మీరు రిప్లైలో ఆన్సర్ చేయండి. రెండోది 16.5 లక్షలు ఉన్న పార్టీ బిలో పెద్ద వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. చిన్న వివాదాలు ఉండే, కోర్టు కేసులు ఉండే, ఇన్ఫర్మేషన్ లేకుండే, వాటిలో కూడా ఇవాళ 14 లక్షల మందికి వాళ్ళకి హక్కులు వాళ్ళ దాని మీద కల్పించబడ్డాయని చెప్పి కూడా మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నా. 1,42,00,000 ఎకరాలు ఉంటే ఇలా 1,56,00,000 ఎకరాలకు ఇలా పాస్బుక్లు ధరణి ద్వారానే ఇవాళ కూడా ఇస్తున్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. వారు చెప్పిన మ్యూటేషన్లో వారు చెప్పింది ఏంటి, ఇంతకుముందు మ్యూటేషన్ అనేది రిజిస్ట్రేషన్తో పాటు జరిగేది, ఇంతకుముందు ఇబ్బంది అయ్యేది. వారు ఇప్పుడు ఏం పెట్టారు అందులో, ఇవాళ ఆ ఎంఆర్ఓ సంతృప్తి చెందితేనే ఆ మ్యూటేషన్ జరుగుతుందని చెప్పేసి అది చెప్పిండ్రు. అది సరైనది కాదని చెప్పి మా అభిప్రాయంగా చెప్తున్నాం. ఇంకోటి ఇప్పుడే చెప్పిండ్రు మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అనుభవదారు కాలంలో అనేక మందిని పెట్టి చేసిండ్రు, అది అనుభవదారు కాలం కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్పిండ్రు. మరి మళ్ళా ఎందుకు అనుభవదారు కాలం తెస్తున్నారు అధ్యక్ష? ఈ భూభారతిలో అనుభవదారు కాలం మళ్ళా తీసుకొచ్చిండ్రు. ఇవాళ అనుభవదారు కాలం తీసుకొచ్చి మళ్ళీ ఒక దుకాణం తెరుస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పల్లారాజేశ్వర రెడ్డి గారు సభను తప్పుపట్టారు. అనుభవదారు కాలం ద్వారా వచ్చిన హక్కులన్నింటినీ కాలరాసి ధరణిని తీసుకొచ్చారు, అది కరెక్ట్ కాదని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నాను కూడా ఉంటున్నాను అధ్యక్ష, అనుభవదారు కాలం ఎందుకు ఉండాలనేది కూడా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనకి స్వాతంత్రం వచ్చే నాటికి, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి నిజాం పరిపాలనలో రాజు దైవాంశ సంభూతుడు, భూమంతా వారిదే, ఎవరికి హక్కులు లేవు. మొట్టమొదటిసారి ఆ హక్కులు లేవు కాబట్టి అడ్డగోలుగా మీరు కట్టేటువంటి భూమిపై కట్టే పన్ను పండించే పంట కంటే కూడా ఎక్కువ వేసి రైతులు ఇబ్బంది పెడతా ఉంటే, ఆ ఇబ్బంది పెట్టే క్రమంలో ఉన్న భూములు కూడా కోల్పోయి చివరికి వెట్టి చాకిరి దారి తీస్తే, ఆ వెట్టి చాకిరిలోంచి వచ్చిన ఉద్యమమే మనం అనుకునేటువంటి సాయుధ రైతాంగ పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం భూ పోరాటం జరిగింది. ఆ భూ పోరాటం జరిగి ఇది రాజు దైవాంశ సంభూతులు కాదు, భూమి అంతా వాళ్ళది కాదు, ఎవరైతే గ్రామాల్లో భూములు దున్నుతా ఉన్నారో ఆ రైతులకే హక్కు కల్పించాలని పోరాటం చేస్తే, ఆ పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని తీసుకొని వచ్చి దున్నేటువంటి ప్రతి రైతుకి ఇది రాజ్యాన్ని కాదు, లేకపోతే రాజుది కాదు, ప్రజలదని చెప్పి మొట్టమొదటిసారి భూమిపైన రైతులకి హక్కు కల్పించి చట్టం చేసిచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని వేల ఎకరాలు గ్రామాలు జమీందారులు జాగీర్దారు పేరు మీద ఉంటే, దాని మీద వచ్చినటువంటి ఉద్యమంలోంచి మళ్ళీ భూ సంస్కరణ తీసుకొచ్చి 70s ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఇక్కడ పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా భూ పంపిణీ చేశారు. ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యూడల్ వ్యవస్థ భూములు చేతిలో పెట్టుకొని అధికారాన్ని పూర్తిగా చేతిలో పెట్టుకుంటే నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం వచ్చిన సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద
దొరలు, జాగీర్దారులు, జమీందారులు ప్రాంతాన్ని వదిలిపెట్టి, ఆ గ్రామాలు వదిలిపెట్టి, ఆ భూముల్ని అక్కడ ఉన్నటువంటి దున్నుకునేటువంటి రైతులకి ఆ డబ్బులు తీసుకొని తెల్లకాగితం మీద రాసి ఇచ్చేసి, మాకు ఈ భూములు అవసరం లేదు, మీరు దున్నుకుంటున్నారు, డబ్బులు ఏంటని రాసి తీసుకొని, ఆ భూమికి సంబంధించిన డబ్బులు తీసుకొని వీళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఆ తెల్లకాగితం మీద రాసుకొని వాళ్ళు ఆ కాలంలో ఏంటి ఆక్యుపేషన్ కాలంలో వాళ్ళ పేర్లు ఎంట్రీ చేయించుకొని పని చేసుకుంటూ వచ్చారు, దున్నుకుంటూ వచ్చారు, దశాబ్దాలుగా వస్తాం. వాళ్ళకి ఆ రకంగా సంక్రమించిన హక్కుని ఆక్యుపేషన్లో ఉంచి ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, కంతం రామరెడ్డి గారు నేను అనుకుంటున్నాను బహుశా పట్టదారు పాస్బుక్లు అవన్నీ తీసుకుని వచ్చి రైతులకి ఈడ చక్కగా కల్పించి హక్కులు కల్పించారు. కబ్జా కాలం కూడా వచ్చారు. ఇవాళ మీరు వాళ్ళందరూ ఆ జాగీర్దారు, జమీందారులు వదిలేసిపోయినటువంటి భూముల్లో దున్నుకుంటూ డబ్బులు ఇచ్చి పొందినటువంటి హక్కుని ఆక్యుపేషన్ కాలంలోకి వస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ ఆక్యుపేషన్ కాలం ఎత్తేసారు మీరు, వాళ్ళకి భూమి మీద హక్కును ఎత్తేసారు. అరే ఏ ఉద్యమాల ద్వారా అయితే గ్రామాలు వదిలిపెట్టి భూములు అమ్ముకొని పోయినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి మీరు హక్కు కల్పించారు ధరణి ద్వారా. అంటే అసలు వాళ్ళేమో అన్యాయం చేసి గాలి కొదిలేశారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మళ్ళీ పల్లారాజరెడ్డి గారు మాట్లాడి ఆక్యుపేషన్ కాలం ఉండాలని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. నేను ఆక్యుపేషన్ కాలం ఉండాలని చెప్పా, తీసేయాలని అన్నాడని ఆయన చెప్తున్నాడు. నేను తీసేయాలని చెప్పలే. మీకు కావాలంటే పాత రికార్డ్స్లో కూడా తీయండి. నేను అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడ నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడే ఆక్యుపేషన్ కాలం ఉండాల్సిందే, ఉంటేనే న్యాయం జరుగుతుంది. అన్యాయమే సార్, తరతరాలుగా మీరు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ఈరోజు మేము చట్టాలు తీసుకొస్తున్నాం. ఇది ఈ రోజు కాదు, 1950s నుంచి చట్టాలు తీసుకుంటూనే వస్తా ఉన్నాం, మళ్ళీ తీసుకొని వచ్చాం, ప్రజలు న్యాయం చేస్తూనే ఉంటాం. పల్లారాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, బట్టి గారు సార్